హలో ఆల్! ఈ మోస్ట్ అమేజింగ్ స్ట్రీట్ ఫుడ్ బాంబే వడపావ్‌ని మీరెప్పుడైనా తిన్నారా? పోనీ విన్నారా? అయితే పదండి. ఈరోజు ఈ రెసిపీని చూసేద్దాం. 7, 8 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి కలిపి రుబ్బేసేయండి. రుబ్బి పక్కన పెట్టేసుకోండి. పొటాటోస్ ఒక 3-4 పొటాటోస్‌ని కూడా బాయిల్ చేసి, పీల్ చేసి, వాటిని మ్యాష్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా ఈజీగా చేసేసే రెసిపీ. ఖచ్చితంగా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుందాం అనుకునే రెసిపీ అన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కాక పోపు కోసం కొంచెం ఆవాలు, ఇంగువ, కొంచెం పసుపు, ఆ తర్వాత ఒక్క రెమ్మ కరివేపాకు వేసి, ఇందాక పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి ముద్దని ఇలా వేసి చక్కగా కలిపేసుకోండి. ఇందాక మనం పొటాటోస్‌ని మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నామే, ఆ ముద్దని ఇప్పుడు ఇందులో కలిపేసేయండి. అంతే, స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఈ స్టఫింగ్ మీరు నమ్మరు, ఇంత తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చేసినా కూడా ఎంతో రుచిగా అనిపిస్తుంది. సో, ఈ స్టఫింగ్‌ని చక్కగా కలిపేసుకొని, మొత్తం మసాలాలన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని తీసి చల్లారి పెట్టేసుకోండి. దానికి ముందర మనం కొంచెం సాల్ట్ వేసి, కొత్తిమీరతో గార్నిష్ చేసి, బాగా కలుపుకొని ఆ తర్వాత బౌల్లోకి పక్కన పెట్టేసుకుందాం. ఈ మిశ్రమం శుభ్రంగా చల్లారిపోవాలి. ఎందుకంటే దీంతో మనం బాల్స్ చేసుకోవాలన్నమాట. మరి చేయి కాలకూడదు కదా! ఈ లోపల ఒక మూకుడు పెట్టేసుకొని, అందులో కొంచెం ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాలన్నమాట. ఆ తర్వాత పక్కన ఇంకొక బౌల్‌లో ఒక 6 స్పూన్స్ దాకా శనగపిండిని తీసుకోండి. మనం బజ్జీలు చేసుకుంటామే, అలాగే ఈ పిండిని కలుపుకోవాలన్నమాట. అందులో కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం కారం వేసి, వాటర్ పోసి, బజ్జీలు చేయడానికి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఉండలు అస్సలు ఉండకూడదు. ఆ జాగ్రత్త పడితే చాలా రుచిగా కుదురుతుంది. ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని ఈ విధంగా రౌండ్ బాల్స్ చేసుకొని స్లైట్‌గా ప్రెస్ చేసుకోవాలి. మీకు రౌండ్‌గా ఇష్టం ఉంటే రౌండ్‌గా కూడా ఉంచుకోవచ్చు. కాకపోతే మన నోరు సరిపోవాలి కదా తినేటప్పుడు. అందుకనమాట. ఇలా ప్రెస్ చేసుకొని చక్కగా ఇందాక మనం చేసుకున్న ఆ బజ్జీ మిశ్రమంలో ఈ బాల్స్‌ని ముంచి వేడి వేడి ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని ఒక టిష్యూ పేపర్‌లోకి తీసేసుకోండి. ఇలాగే మిగతా బాల్స్‌ని కూడా పిండిలో ముంచి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. మీరు ఆలు బోండాల్లాగా ఇలాగే తినేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర పావు బన్స్ లేకపోతే. ఫ్రై చేసేటప్పుడు 1, 2 మిరపకాయలు కూడా వేసుకోండి. ఇలా పావు బన్లు మార్కెట్‌లో దొరుకుతాయి. అవి తెచ్చుకొని దాన్ని మధ్యలోకి చీల్చండి. ఇలా మధ్యలోకి కట్ చేసి, ఈ టైంలో కావాలంటే కొత్తిమీర చట్నీని వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఆ చట్నీ రెసిపీ మన ఛానల్‌లో ఉంటుంది. తప్పకుండా చూడండి. ఇక్కడ ఇలా బర్గర్ బన్ లాగా మనం దాన్ని ఇందాక చేసుకున్న టిక్కీ లాంటి దాన్ని స్టఫ్ చేసుకొని మిరపకాయతో టేస్ట్ చేసేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.